ఎబ్రీ పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గౌని వెలుపట శ్రమ పొందెను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గౌని వెలుపట శ్రమ పొందెను. ఉదయకాల సమయంలో మనము చదివిన ఈ 2 వచనాలలో ముఖ్యంగా పాప మానవులైన మనలను ప్రేమించిన ప్రభువు మన కోసము ఎలాంటి త్యాగము చేసాడో అనేది మనము ఆలోచన చేసినట్లయితే, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకు గౌని వెలుపల ఆయన శ్రమ పొందెను. ఈ 2 వచనాలు మనము ఆలోచన చేసినట్లయితే, మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనలను ప్రేమించినాడో, ప్రభువు మన కొరకు ఎలాంటి త్యాగము చేసినాడు అని మనము ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథము 6:5 వచనము. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూసితిని అనుకుంటుని. లోకాసు వార్త 22వ అధ్యాయము 37వ వచనము. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడినని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది అని చెప్పిన. కీర్తనలో 22వ కీర్తన 22వ వచనము. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. మనం చదువుకున్న ఈ 3 సందర్భాల్లో మనం గమనించినప్పుడు, యెషయా గ్రంథము 6:5లో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవుల మధ్య జనుల మధ్య నివసించువాడని అని మనము చదివి ఉన్నాం. అదే సమయంలో ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడవలసి ఉన్నది అని మనం చదివి ఉన్నాం. మరొక వచనంలో సమాజము మధ్య నేను నిన్ను స్తుతించెదను. ఈ 3 వచనాల్లో మధ్య అన్న మాటను గమనించినప్పుడు
మనము దేవుని ఎరగక మునుపు, మనము దేవునికి దూరస్తులై ఉన్నప్పుడు మనము అపవిత్రమైన స్థితిలో కలిగి ఉన్నాము. తినే దానిని బట్టి కాదు, కానీ లోపల నుండి వచ్చు ప్రతిదీ కూడా మానవుని అపవిత్రపరుస్తూ ఉంది. అందువల్ల అపవిత్రమైన జనుల మధ్య నేనున్నాను, అయ్యో నేను అపవిత్రుడును అని వాపోతూ ఉన్నాడు. మీరు చూడండి, నిద్రపోమని అపవిత్రమైన పెదవుల మధ్య నివసిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే అపవిత్రుడిని ఆరాధికుడిగా మార్చటానికి, అపవిత్రుడిని ఆరాధికునిగా చేయటానికి దేవుడు మన ఎడల ఏదైనా గొప్ప మహోపకార్యము చేసేడు అని అంటే అది కుమారుని మన కోసము అక్రమకారుల్లో ఒకడుగా ఎంచటము. అందుకని అక్రమకారుల మధ్య ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఆయన మన కోసము శాపగ్రస్తమైన శిలువలో నిలిచిన వాడుగా ఉన్నాడు. అంటే అక్రమకారులైన మనలను ఆరాధికులుగా మార్చటానికి మన కోసము భూమి ఆకాశములకు మధ్య ఆయన అక్రమకారుడుగా ఆయన ఎంచబడ్డాడు. ఆయన ఎంచబడకపోయినట్లయితే మనము ఆరాధికులముగా మారే యోగ్యత ఏమాత్రమో లేదు. అందుకని గవిని వెలపల అన్నప్పుడు ఆ అసహ్యమైన స్థితిలో, ఆ అపవిత్రమైన స్థితిలో ఆయన నిలవటానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే సమయంలో సమాజము మధ్య, ఆరాధికుల మధ్య ఆయన మనలను చేర్చాడు. మనం ఆరాధికుల మధ్య నిలవటానికి ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడవలసి వచ్చి ఉంది. అలాగైతే మనకి దొరికిన ఈ భాగ్యము, ఈ ధన్యత ఓరక వచ్చింది కాదు. దీని కొరకు ఆయన తన ప్రాణమును మన కోసము ధారపోయవలసి వచ్చింది. ఆయన మన కొరకు నలిగిపోవలసి వచ్చింది. ఆయన మన కొరకు కాలిపోవలసి వచ్చింది. ఆయన మన కొరకు కరిగిపోవలసి వచ్చింది. అందుకని మరణము పొందినంతగా తన ప్రాణమును మన కొరకు ధారపోసి ఉన్నాడు. అందుకని ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధత, ఆయన మనకు అనుగ్రహించిన పవిత్రత, ఆయన మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధిని ఆయన మన నుండి ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనలను ఆరాధికులుగా మార్చటానికి మన కోసము అక్రమకారుల్లో ఒక్కడగా ఎంచబడిన ప్రభువుని మనము జ్ఞాపకము చేసుకోవడము, తండ్రిని ఆరాధించటము మనకెంతో దీవెనకరమో, మనకెంతో ఆశీర్వాదకరమో. అందుకని నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయండి. కాబట్టి ఈ 3 సందర్భాలు మనం గమనించినప్పుడు, ఒకప్పుడు అపవిత్రమైన స్థితిలో పడి ఉన్నవారమి, అలాగైతే అలాంటి మనలను ఆరాధికులుగా మార్చి ఆరాధికుల మధ్య నిలిపి ఆయనను స్తుతించటానికి, ఆయన్ని సేవించటానికి, ఆయన్ని మహిమపరచటానికి, సావు నుండి సమాధి నుండి
ఈరోజు ఆయన మనలను సజీవులుగా నిలిపాడు. ఈరోజు ఎందుకు సజీవులుగా నిలిపాడు అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన్ని స్తుతించటానికి. ఆయన మనలను సావు నుండి, సమాధి నుండి ఏం చేశాడు? విమోచించాడు. ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన మహోప కార్యమునకు సరిపోయింది, సరి అయినది ఈ లోకములో ఏది కూడా లేదు. ఏదైనా ఉంది అని అంటే ఆయన సన్నిధి తర్వాత, ఆయన బలియాగము తర్వాత మాత్రమే. కానీ ఆయన సన్నిధికి, ఆయన బలియాగమునకు మించింది, సరిపోయింది ఈ సృష్టిలో ఏది కూడా లేదు. కాబట్టి అలాంటి అనుభవంతో మనము ఈ ఉదయకాల సమయంలో ప్రియా ప్రభును బట్టి పరమందున్న తండ్రిని స్తుతించి ఆరాధించి ఆయన నామమును ఘనపరుస్తాం. స్తుతులు చెల్లించుకుందాం. కోటి అంకులు స్తుతులు చెల్లించుకుందాం. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, పరలోకంలో నీ రాజ్యం అయినట్టు ఈ భూలోకంలో ప్రభువుని చిత్తం నెరవేర్చుగాక.